సత్యనారాయణ స్వామి ప్రసాదం అంట. ముందు పంచదార పాకంలో గోధుమ రవ్వ వేసుకొని, తర్వాత యాలకుల పొడి వేసుకొని, తర్వాత ఖర్జూరం మిక్స్ పట్టుకొని వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందంట. మరి వేస్తారు ఇది కూడా చూడండి. తర్వాత బెల్లం వేసుకొని, మనం వాడుకునే బెల్లం ఫ్రెండ్స్ ఇది. తర్వాత తాటి బెల్లం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, తాటి బెల్లం పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. నచ్చితే కానీ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇది తాటి బెల్లం పొడి ఫ్రెండ్స్. తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి కొన్ని నేతిలో బాగా తింటే సూపర్ ఉంటుంది. అచ్చం గుళ్ళో తిన్నట్టు ప్రసాదం లాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.